అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక డజన్ ఫైర్ స్టేషన్లు అయితే మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నామని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. ఒక డజన్ 12 అగ్నిమాపక కేంద్రాలు మనము ఇనాగ్రేట్ చేసుకున్నాము. అవి ఫంక్షనింగ్లో ఉన్నవి. తర్వాత ఒక 3 అవుట్ పోస్టులు కూడా పనిచేస్తున్నవి. 2 అవుట్ పోస్టులు, తర్వాత ఒక ఏటూరు నాగారం అవుట్ పోస్ట్ కాదు, అది ఆడ మేము ఫైర్ ఇంజన్ పెట్టాము, కానీ అవుట్ పోస్ట్ కాదు, అది ఫైర్ స్టేషన్ కాదు, అది ఎటు కాకుంటున్నది. సో ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ మధ్యనే మనకు ఒక 2024 ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి మాకు. ఎందుకంటే పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. ఏది అగ్నిమాపక శాఖలో అగ్నిమాపకుడు చాలా ముఖ్యమైన వ్యక్తి, ఫైర్ మ్యాన్ అంటాం మనం. అతనే అసలు ఈ నీళ్ళ దగ్గరికి పోయి ఫైర్ ఫైటింగ్ చేసి మేమంతా కర్రపెత్తనం చేసుకుంటుంటాం, ఇద్దరు జావ ఉదరు జావ, కానీ యాక్చువల్ ఫైర్ దగ్గరికి పోయి ఫైర్ మ్యాన్. సో అది బాగా మాకు షార్టేజ్ ఉండే. కారణాలు అనేకం. వేకెన్సీస్ ఒక 60% వేకెన్సీస్ ఉండేనండి. 40% తోటి మేము నడిపించాము. ఇప్పుడు ఒక ఆ 60% వేకెన్సీస్ స్థాయి 30%కు పడిపోతుంది. అంటే 70% మేము భర్తీ చేయబోతున్నాము. ఆల్రెడీ ఉన్న వాళ్ళకు అందరు బేరీజ్ మనం నిష్పత్తి చూసినట్లయితే 70% కాబోతుంది. నేను సంతోషంగా తెలియజేస్తున్నాను, ఒక 55 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మనం ఈ ఆఫీస్ నుంచి. నేను గర్వపడుతున్నాను, నా జీవితం ధన్యమైందని నేను భావిస్తున్నాను. 55 మంది ఫైర్ మ్యాన్లకు నేను 1000 సంతకాలు చేసి ఉద్యోగాలు ఇచ్చానండి. ఏది ఎల్బీ స్టేడియం వేదికగా 6 కౌంటర్లు ఓపెన్ చేశాను. జిల్లాల వారీగా 55 మందిని భర్తీ చేశాను ఆల్రెడీ. తర్వాత ఒక 25 మంది డ్రైవర్లు, వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయి దానికి కొన్ని చట్టపరమైన వివాదాలు వచ్చినవి, అది నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినవి. సో దానికి కొన్ని దాన్ని ఏమంటారు అవాంతరాలు ఎదురైనవి, దానివల్ల డిలే అయింది రిక్రూట్మెంట్ అనేది. అపాయింట్మెంట్ ఇంక ఇవ్వలేదు. వితిన్ ఇంకా కొన్ని రోజుల్లోనే మాకు ఆ లిస్టు వస్తుందని నేను భావిస్తున్నాను, సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇప్పటి వరకు డ్రైవర్లు అంటే వాహన చోదకులు, ఫైర్ ఇంజన్ నడిపే డ్రైవర్లు రిటైర్మెంట్లు అయ్యారు, ప్రమోషన్లు వచ్చారు, చనిపోయారు. చాలా వేకెన్సీస్ ఏర్పడ్డవి. మేము ఆర్టీసీ నుంచి పొరుగు సేవల రూపకంగా ఫారిన్ సర్వీస్, పొరుగు సేవలు కాదు ఫారిన్ సర్వీస్ అంటారు దాన్ని, ఫారిన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్ తోటి ఒక 16 మందిని తీసుకొని మేము ఇప్పటి వరకు నడిపిస్తున్నాము. సో 25 మంది డ్రైవర్లు వస్తే మాకు ఆ షార్టేజ్ కూడా మేము పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా మెరుగైన సేవలు మనము సమాజానికి ఇవ్వబోతున్నాం. ఇది మా మ్యాన్ పవర్ గురించి. ప్రతి అగ్నిమాపక కేంద్రంలో కూడా ఒక ఫైర్ ఇంజన్ ఉంటుందండి. ఇట్స్ కాల్డ్ వాటర్ టెండర్. అందులో 4500 లీటర్ నీళ్ళు మాత్రమే ఉంటుంది. మీకు అవగాహన కొరకు చెప్తున్నాను, ఎవరైనా తెలియని వాళ్ళ కొరకు. మేమేమి పెద్ద ఎత్తున తీసుకురాము నీళ్ళు. 4500 లీటర్ నీళ్ళు అంటే మనకు మంచినీటి సరఫరా చేసే మున్సిపల్ ట్యాంకర్ అంత కెపాసిటీ మాత్రమే. అది ధారాళంగా ప్రెషర్ తోటి ఆ ఫైర్ అయినప్పుడు మేము ఆ నీళ్లు ప్రెషర్ ఇచ్చినప్పుడు చాలా తక్కువ సమయంలోనే ఎగ్జాస్ట్ అయిపోతాయి అవి. సో మళ్ళీ వాటర్ రిఫిల్లింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయము. ఆ విషయంలో మాకు మున్సిపల్ వాళ్ళు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. తర్వాత మేము చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ 2-3 బండ్లను అక్కడికి పిలిపిస్తాము. దాన్ని టర్న్అవుట్ అంటాము, అసిస్టెంట్ కాల్ అంటాము. సో అసిస్ట్ కాల్ నేపథ్యంలో మనం ఇప్పటివరకు చేసుకున్నాము. నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియజేయబోతున్నాను. ఈ వాటర్ రీఫిల్లింగ్ కొరకు ఒక 2 వాటర్ లారీస్ను ఇవ్వమని నేను మా ఉన్నతాధికారి అయిన డైరెక్టర్ జనరల్ గారికి ప్రపోజల్ సమర్పించబోతున్నాను. తర్వాత మన దగ్గర ఈ భవన నిర్మాణాల యొక్క వాటి యొక్క సరళిని చూసినట్లయితే హైరేజ్కు మనం కూడా వెళ్ళిపోతున్నాం. మనము తెలంగాణలో మన వరంగల్ నగరం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది 2వ పెద్ద మహానగరం. సో ఇక్కడ మనం కూడా ఎత్తైన భవనాలకు అంకురార్పణ జరుగుతుంది ఇప్పుడిప్పుడే. హైదరాబాద్తో పోల్చితే చాలా తక్కువ మన దగ్గర, కానీ ఒక భవనంలో ప్రమాదం అయినా కానీ మనం ట్యాకిల్ చేయాల్సిందే. కాబట్టి మనం ఆ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాము. దాని కొరకు ఒక 25 మీటర్ల ఎత్తైన నిచ్చెన ఉండే హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ కొరకు కూడా నేను ప్రపోజల్ సబ్మిట్ చేయబోతున్నాను. కావున నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.